యాజ్ ఎ డెంటిస్ట్ కొన్ని ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు నేను చెప్పేదేనా, ఈసారి ఒక చిన్న పాప మనతో ఉంది. ఆ పాప మాటల్లో విందాం ఏ ఫుడ్ గుడ్డో ఏ ఫుడ్ బ్యాడో. హాయ్ ధ్రువిక. ఓకే, సో నేను కొన్ని ఫుడ్స్ అడుగుతాను, నువ్వు చెప్పాలి, ఓకేనా? క్యాండీ బ్యాడ్ ఫుడ్. ఓకే. బనానా గుడ్ ఫుడ్. బిస్కెట్స్ బ్యాడ్ ఫుడ్. తోటకూర పప్పు గుడ్ ఫుడ్. ఇష్టమా నీకు? ఓకే. మాజా ఫ్రూటీ బ్యాడ్ ఫుడ్. ఓకే. ఇంకా బాదం పప్పులు గుడ్ ఫుడ్. తింటావా రోజు? ఎన్ని తింటావు? 3. 3 తింటావు. ఓకే. సో చూశారు కదండి, పిల్లలకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు క్లారిటీ ఉండట్లేదు? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్లో మీరు ఇంటికే తీసుకురాకండి మాజా ఫ్రూటీలు, ఈ కూల్ డ్రింక్స్, ఈ చాక్లెట్స్, బిస్కెట్లు అసలు ఇంట్లో అవైలబుల్గానే ఉంచొద్దు. అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ దానికోసం అడగరు. ఓకే, సో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని ఫుడ్స్ అనేవి జస్ట్ వాళ్ళ ఓరల్ హెల్త్ కోసం కాదు, బట్ వాళ్ళ జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు. సో చూశారు కదా ఈ వీడియో, ఈ చిన్ని పాప ఎంత బాగా చెప్పిందో నాకు గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అని. సో అట్లాగే మీరు కూడా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే కండిషన్ చేస్తూ ఉండండి. సో డెఫినెట్లీ మీ పిల్లలు కూడా జంక్ ఫుడ్ కావాలని అడగరు అనమాట. ఓకే, సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.